ఇక రేవంత్ సర్కార్ తీరుపై గిరిజన నాయకులు బగ్గుమన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటూ గిరిజన నాయకులు మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇస్తానన్న అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ప్రతి దళిత గిరిజన కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇటు యువతను, రైతులను, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాళ్ళ అన్ని వర్గాలను మోసం చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 420 హామీలు ఇచ్చి వాళ్ళ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక ఇవాళ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న సందర్భం మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. అందులో అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ప్రతి గిరిజన దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామనే హామీ ఇచ్చిన పరిస్థితి. దాంతో పాటు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ఇచ్చినటువంటి హామీలు, ఎస్సీ ఎస్టీల కోసం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలన్నటువంటి డిమాండ్ మేరకు ఇటు దళిత గిరిజన చైతన్య వేదిక ద్వారా వీళ్ళంతా కూడా ఒక డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఏదైతే ఈ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, చెప్పండి, మీ ప్రధానమైనటువంటి డిమాండ్. అంబేద్కర్ జయంతులు మారుతున్నాయి కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరడం లేదు, ఏం చెప్తారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా కానీ అధికారంలోకి రావాలని చెప్పేసి అనేక హామీలు, అనేకమైనటువంటి డిక్లరేషన్లు, అనేకమైనటువంటి గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే రూపంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మరి అనేకమైనటువంటి హామీలు, డిక్లరేషన్లు, గ్యారెంటీల పేరిట అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి వచ్చినటువంటి ఆ ఎన్నింటిని కూడా అమలు చేయకోకుండా, చిత్తశుద్ధి లేకోకుండా, వాళ్ళ మాటలకు చిత్తశుద్ధి లేకుండా పోయింది. మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చేయవలే డిక్లరేషన్లో చేసినటువంటి అంశాలను మేము అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు దళిత బంధు పేరిట 10 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షలు కాదు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికి మరి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. మరి ఇలా దాదాపుగా 16-17 నెలలుగా వస్తున్నా కానీ ఇంతవరకు కూడా అంబేద్కర్ అభయహస్తం పథకం కానీ, చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు అన్నటువంటి అంశాలను కూడా ఏ ఒక్కడు కూడా అమలు చేయకోకుండా తాత్సారం చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేపు అంబేద్కర్ జయంతి, మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని మేము ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి దళిత గిరిజన కుటుంబాలకు 12 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆనాడు ఎస్సీ ఎస్టీల కోసము కేసీఆర్ గారు దాదాపుగా దళితుల అభివృద్ధి కోసము 21,000 కోట్ల రూపాయలు కేటాయించే వాళ్ళ అభివృద్ధికి పాటుపడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి కేవలము దళితుల అభివృద్ధి కోసము 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందంటేనే దళిత గిరిజనుల బిడ్డల ఓట్లతోనే 420 పథకాలు అమలు చేస్తా అని చెప్పి అబద్ధాలాడి ఈరోజు మేనిఫెస్టోలో దొంగ మేనిఫెస్టోని చిత్రీకరించి ప్రభుత్వంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు దళితుల పట్ల, గిరిజనుల పట్ల ఆయన వ్యవహరించినటువంటి ఏదైతే పద్ధతి ఉందో చాలా విచారకరమని గిరిజనుల బిడ్డలుగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా చెప్పినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా మా భూములు ఎక్కడ కనబడితే అక్కడ దాన్ని ఆక్యుపై చేసుకొని ఫార్మా కంపెనీ పేరుతో మమ్మల్ని ఇంకా అభివృద్ధికి నోచకుండా దూరం చేయాలని ఒక ఏకైక లక్ష్యం పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దళిత గిరిజనులుగా ఖచ్చితంగా ఏ ఎలక్షన్ పెట్టినా బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అంబేద్కర్ జయంతి నాడు నువ్వు ఏదైతే మా గిరిజనులకు, దళితులకు ఏదైతే చేస్తా అని హామీ అన్నావో అది ఖచ్చితంగా నెరవేర్చాలి, లేకపోతే మాత్రం ధర్నాలు చేయడానికి వెనకాడమని గిరిజనుల బిడ్డలుగా కోరుతా ఉన్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక జంగ్ సైరన్ అయితే వరంగల్ నుంచి వినిపిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. దళిత గిరిజన చైతన్య వేదిక తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ముందు ఎటువంటి హామీలు అయితే ఇచ్చిందో, ముఖ్యంగా అంబేద్కర్ ఓవర్సీస్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ని ఇప్పటికే పూర్తిగా ముంచేసే ప్రక్రియ, అదేవిధంగా అభయహస్తం పథకం ద్వారా దళిత గిరిజనులందరికీ కూడా 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నటువంటి డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఆందోళనలు కూడా చేపడతామన్నటువంటి ఒక హెచ్చరిక కూడా మనకు వినిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.